నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చిన చంద్రబాబు నాయుడు. తెలుగు పత్రికా రంగానికి ఆయన దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించారన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న జగన్. పిఠాపురం టీడీపీ నేత వర్మపై దాడిలో ధ్వంసమైన వర్మ కారు పోలీస్ సమక్షంలోనే తనపై దాడి జరిగిందని ఆవేదన. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫిలిం సిటీకి చేరుకున్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పరామర్శించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు ఓదార్చారు. ఒక పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలిసాయని. ఆయన అనునిత్యం సాధన చేసింది, సమాజ హితం కోసం పనిచేశారు, ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి, మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి, అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ, విజ్ఞానవంతులు చేయడానికి కానీ అనునిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్లుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా, ఆయన పరిచయం ఉన్నప్పటికి కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి, పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు, నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఆయన చేసిన పనులు శాశ్వతం, భవిష్యత్తులో కూడా తెలుగు జాతి గుర్తుపెట్టుకునే విధంగా చేశారు. అలాంటి ఆయనకు మనశ్శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, తెలుగువారి అందరూ ఆశీస్సులు ఉన్నాయి, ఆ ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురి చేస్తుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. తెలుగు పత్రికా రంగానికి ఆయన దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించారని జగన్ వ్యాఖ్యానించారు. రామోజీరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ట్విట్టర్ గా సంతాపం తెలియజేశారు. రామోజీరావు గారి మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు. రామోజీరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే సభ్యత, సంస్కారం ఉన్న వ్యక్తితో కలిసి పనిచేసినందుకు తనకు గర్వంగా ఉందన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఆయనతో ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి గొల్లప్రోలు మండలం వన్నిపూడి గ్రామంలో టీడీపీ నేత వర్మ కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ దాడి ఘటనపై మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. 5-6 నెలల కింద టీడీపీ నుంచి వెళ్లిపోయి జనసేనలో చేరిన వారు తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ మనుషులే ఈ కార్యకర్తలు అని వర్మ ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఎంపీ విజయం కోసం తాము శ్రమించినా ఈ దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని, ఎదురు దాడి చేయడానికి చేతకాక కాదని తాము సమయమానం పాటిస్తున్నట్లుగా వర్మ చెప్పారు. పిఠాపురంలో తొలిసారి ఇలాంటి దాడులు, సీసాలు, ఇటుకలతో దాడులు చేశారు. ఇటీవల ఇలాంటి దాడులు సర్వసాధారణమయ్యాయి. నటుడు సాయి ధర్మతేజపై సైతం ఇలాగే కొన్ని రోజుల కింద దాడికి పాల్పడ్డారు. నన్ను హత్య చేయడానికి ఈ దాడి చేశారు. సీసా పెంకులు గుచ్చుకున్నాయి.
20 ఏళ్లకు పైగా తాను రాజకీయాల్లో ఉండగా ఇప్పుడు తొలిసారి పిఠాపురంలో ఇలాంటి దాడి జరిగింది. తనపై దాడి చేసింది అసలైన జనసేన కార్యకర్తలు కాదు. వారి వ్యవహారం నచ్చగా టీడీపీ నుంచి తీసేసిన 25 మంది జనసేనలో చేరారు. వీళ్ళు మా కార్యకర్తలపై దాడులు చేశారు. ఇప్పుడు ఏకంగా నాపై దాడికి పాల్పడ్డారు అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్పుకొచ్చారు. నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు. పార్టీ అధినాయకత్వం సూచన మేరకే ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గత 8 నెలలుగా ఓ టీడీపీ నేత నాపై దాడులకు ప్లాన్ చేశారు. పార్టీలో వారి వ్యవహారం నచ్చకపోవడంతోనే దాదాపు 25 మంది కార్యకర్తలను టీడీపీ నుంచి బయటకు పంపించాం. కానీ వారు వెళ్లి జనసేనలో చేరారు. వారే ఇప్పుడు నన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే వీళ్ళు ఇతర జనసేన కార్యకర్తల పార్టీ కోసం పనిచేసేవారు కాదు. వారి ఉద్దేశమే వేరే ఉంది. వెనుక ఉండి మాకు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. వెనుక నుంచి మాపై దాడులకు పాల్పడిన వారు ఉన్నారు. దాడి జరిగిన సమయంలో వాహనంలో మాజీ జడ్పీటీసీలు ముఖ్య నేతలు ఉన్న సమయంలో దుండగులు దాడి చేశారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పని చేసుకున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్ళే ఈ దాడి చేశారు మణిపూర్లో. చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం. మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది. పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేసాం. మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పం కదా, ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చాను. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు, ఇటుక బెడ్లు. ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే, వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు. సరే, ఇదంతా కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకుంటున్నాం. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. అంటే నాకు కూడా కార్యకర్తలు, ఊళ్ళో కార్యకర్తలు కూడా 150 మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సీసం బెంకులు, ఒళ్ళంతా కారులో ఇటుక బెడ్లు, 2-3 గాయాలు, ఇవన్నీ జరిగినాయి. సరే, చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరికి బంద చర్యలకు భయపడేది ఏముండదు. వర్మ ఎప్పుడు కూడా 22 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు. ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది. ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన రామోజీరావు మరణం పట్ల సిపిఐ రాష్ట్ర సమితి తరపున ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రామోజీరావు లేని లోటు తెలుగు జాతికి తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. తెలుగు పత్రికా రంగంలో పేరు మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి రామోజీరావు అని అక్షర శిల్పగా పేరుగాంచిన ఆయన మరణం బాధాకరమన్నారు. రామోజీరావు విద్యార్థి దశలోనే విద్యార్థి నాయకునిగా, తదుపరి కాలంలో కమ్యూనిస్టు పార్టీ అభిమానిగా, అభ్యుదయవాదిగా ఉన్నారన్నారు. అనంతరం వ్యాపార రంగం వైపు మళ్లీ ఈనాడు దినపత్రికను స్థాపించి మారుమూల గ్రామాల ప్రజలను సైతం రాజకీయాల పట్ల చైతన్యవంతులు చేశారన్నారు. జర్నలిజం, సినిమా, రాజకీయ రంగాల్లో ఆయన పాత్ర చరిత్రాత్మకమన్నారు.
పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, సినిమా, కళా సేవా రంగాల్లో రామోజీరావు కృషి ఎనలేనిదని, ఆసియాలోని అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీని నిర్మించిన ఘనత ఆయనదేనన్నారు. రామోజీరావు ఎంచుకున్న ప్రతి రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచారని, పద్మ విభూషణ్ ఆయన గొప్పతనానికి మణిమాకుటమన్నారు. రామోజీరావు గారి మృతికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను, జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. మరి యుక్త వయసులో రామోజీరావు గారు కొంతకాలం విద్యార్థి నాయకుడిగా కమ్యూనిస్ట్ పార్టీ కార్డ్ హోల్డర్గా ఉండి ఆ రోజుల్లో సేవ చేయడమే కాకుండా తదుపరి వ్యాపారాలు ప్రారంభించి రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రధానంగా ఈనాడు పత్రిక స్థాపించి మారుమూల పల్లెల్లో సైతం పత్రిక ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడానికి కృషి చేశారు. ఆ తర్వాత టీవీ రంగంలో కూడా ముందుకు పోయారు. అంతేకాకుండా భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోని అక్కడ ఏర్పాటు చేసి రామోజీ ఫిల్మ్ సిటీగా నామకరణం చేయడం అనేది చాలా గర్వించదగ్గది. అన్ని రంగాల్లో కూడా ఆయన ఏ రంగంలో అయితే ముందు ప్రవేశించాడో ఆయన ప్రవేశించిన అన్ని రంగాల్లో కూడా విజయం సాధించడమే కాకుండా ఇవాళ మన తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే పద్ధతుల్లో ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. వారి మృతి తెలుగు జాతికి తీరని లోటు. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, సిపిఐ తరఫున ప్రగాఢంగా వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ మరొక మార్లు జోహార్లు అర్పిస్తాం. ఈ నెల 12వ తేదీ బుధవారం రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రాంతానికి ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. ప్రమాణ స్వీకారం చేయనున్న స్థలం కేసరపల్లిలోని ఐటీ పార్క్ వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార పనులు ముమ్మరం చేశారు. 11 ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సభ ఏర్పాటు చేస్తున్నట్లుగా కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెన్యూ ప్రిపరేషన్ మొదలు పెట్టామని తెలిపారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే పబ్లిక్ ఎంతమంది రావచ్చు అని అంచనా వేస్తున్నామని తెలిపారు. విఐపీలు, వివిఐపీలు ఎంతమంది వస్తారు అనే అంచనా కూడా వేస్తున్నాము. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్ల గురించి అన్ని శాఖలను కూడా సమన్వయంతో ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. 12వ తేదీ కొత్తగా స్టార్ట్ చేయనా? ఈ నెల 12వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ వచనం స్వీకారం చేసే కార్యక్రమాన్ని కేసరపల్లిలో ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో వెన్యూ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దానికి పబ్లిక్ ఎంతమంది రావచ్చు అని అంచనా వేస్తూ ఆ పబ్లిక్కి ఏమేమి సదుపాయాలు కల్పించాలి, మళ్ళీ విఐపీలు, వివిఐపీలు ఎవరెవరు వస్తారో అని దాన్ని కూడా లెక్కేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఏమేమి ఏర్పాట్లు చేయాలి అని అన్ని శాఖల్ని కూడా సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగేదానికి ఏం చర్యలు అవసరమో అన్ని చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమని మాజీ ఎంపీ మర్గాని భరత్ రామ్ మండిపడ్డారు. మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చేస్తారని ధ్వజమెత్తారు. రాజమండ్రిని సొంత ఇల్లులా భావించాను. సొంత కార్యక్రమాలకు, వ్యాపారాలకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా జనం మధ్యలోనే గడిపాను. ఎంతో మంది నాయకులు, ఎంపీలు, మేయర్లు అయ్యారు. రాజమండ్రిలో ఈ తరహా అభివృద్ధి ఎప్పుడు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ మర్గాని భరత్ మాట్లాడుతూ రాజమండ్రిలో మోరంపూడి శిలాఫలకాన్ని టీడీపీ నేతలు కూల్చేసిన ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడటం దారుణమని ఆరోపించారు. శిలాఫలకం కూల్చేసి క్రమశిక్షణకు మారుపేరని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అమరావతి రైతులు నిజమైన రైతులు కాదు, రైతుల రూపంలో ఉన్న టీడీపీ మోకలు రాజమండ్రిలో మాపై దాడి చేస్తారని మండిపడ్డారు. అమరావతిలో కూల్చేసిన ప్రజావేదిక ఎన్జీటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని తెలిపారు. ఉండ్రాజవరం, జొన్నాడ, కైకరూరు, తేతల్లి 4 ఫ్లైఓవర్ల మంజూరు చేసిన జీవో కాపీలు కూడా చూపించాం. 4 ఫ్లైఓవర్లకు సంబంధించి 345 కోట్ల రూపాయలు 2020లోనే మంజూరు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలపై చాలా బాధ్యత ఉంది. తమకు ఇంకా మంచి చేస్తారని ప్రజలు భావించి వారికి విజయాన్ని కట్టబెట్టారని ఆయన స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు ఎంత మేరకు నిలబెట్టుకుంటారో చూద్దామని ఆయన అన్నారు. అంటే క్రమశిక్షణకి మారుపేరు అని చెప్తా ఉన్నారు. మరి క్రమశిక్షణకి మారుపేరు ఇలా కన్స్ట్రక్షన్లో నాణ్యత లేదని చెప్తా ఉన్నాడు. చెయ్యేస్తే పడిపోయిందని చెప్తా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళేమో వాళ్ళ మనుషులతో కొట్టించిన కార్యక్రమాలు చేశారు.
అంటే ఇది చేయడం వల్ల ఏమొస్తుంది? ఏం రాదు. ఇంకా ప్రజల్లో పలచనవుతారు. ఇప్పుడు శిలాపలకం పైన నా పేరైతే తీయగలిగారేమో కానీ ఆ ఫ్లైఓవర్ ఎవరు సాధించారు అనేది ప్రజలకు తెలుసా? ప్రజల మనసుల్లోంచి తీయలేరు కదా. అంటే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా, మీరు కూడా నిన్న చాలా మాటలు చెప్పున్నారు. ఏంటి అక్కడ ప్రజావేదిక కూల్చారనో లేకపోతే రైతులు వచ్చినప్పుడు ఈ రకమైన చేశారనో చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజావేదిక ఎక్కడైతే తాడేపల్లిలో ఉందో ఆ ప్రజావేదిక ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది. ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉండి నది ప్రవాహక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ యాంత్రాంగము ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా అక్కడ ఎట్లా పని చేస్తారనేది మా తాలూకా ఆలోచన. రెండోది, రైతుల యొక్క అమరావతి రైతుల గురించి అనే ఒక యాత్ర గురించి చెప్తా ఉన్నారు. అమరావతి రైతులు, నిజమైన రైతులు వస్తే మేము కూడా స్వాగతించేవాళ్ళం. కానీ నిజమైన రైతులు లేరే అక్కడ. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మూకలు వచ్చి వాళ్ళు వెళ్తూ వెళ్తూ మాపైన దాడి చేయడం మొదలుపెట్టారు. మేము నిజమైన రైతులు లేరు, రైతు ముసుగులో ఈ హాలీగాన్స్ ఉన్నారు, దొంగ పనులు చేసేవాళ్ళు ఉన్నారు, అందులో రౌడీ షీటర్లు ఉన్నారు, గుండాలు ఉన్నారు అని చెప్పి మేము నిరసన వ్యక్తం చేసాం. వాళ్ళు మాపైన దాడి చేయడం, రాళ్ళు వేసరడము, లేకపోతే రంగు నీళ్ళు, మురికి నీళ్ళు వేసరడము, ఈ రకమైన కార్యక్రమాలు ప్రీ మెడిటేషన్ మైండ్ సెట్తో. దాని తర్వాత మేము రిటాలియేట్ చేసాం. మరి దాని తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మీరు నిజమైన రైతులతో మీరు పాదయాత్ర చేయండి అని అంటే ఎందుకు ఆపేశారని అడుగుతున్నాం. అంటే మీరు రైతులు ఎవరనేది మీరు నిర్ధారణ చూపించి మీరు పాదయాత్ర చేయమన్నారు. మరి ఆ టైంలో రామచంద్రపురంలో ఆపేశారు కదా, ఎందుకు చేయలేకపోయారు? 5 సంవత్సరాల వైకాపా పాలన మీద ప్రత్యేక విచారణ చేయాలని, విచారణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఆ శాఖకు దళితుడిని మంత్రిగా నియమించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం చేసి రక్షణ కల్పించాలని, అమరావతి రాజధాని అని దేశ ప్రజలకు చాటి చెప్పాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగనే తన రాక్షస పాలన ద్వారా కనీవిని ఎరుగని విధంగా కూటమికి విజయం వరించేలా చేశారని బాలకోటయ్య అన్నారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు, ఉద్యమకారులు అనుకున్న దానికంటే ఊహించని రీతిలో కూటమి అత్యధిక మెజారిటీతో గెలుపొందిందని, దేశంలో 4వ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించిందని, దీంతో కేంద్రంలో కూడా కీలక బాధ్యతలు చేపట్టే పరిస్థితి వచ్చిందని తెలిపారు. సీతమ్మ కన్నీరు పెడితే రావణలంక భస్మం అయిన విధంగా జగన్ కోట ప్రజల ఆగ్రహ జ్వాలలో కాలిపోయిందని, ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమించిన ఉద్యమ శక్తులకు ఈ విజయం అంకితం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమరావతి మహిళా రైతు నాయకులు కొమ్మినేని వరలక్ష్మి మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న విధంగా రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని, చంద్రబాబు నాయుడు పాలన ఏపీకి ఊరట కలిగిస్తుందని, రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పుడు తక్షణం అమరావతినే చాలా దేదీప్యమానంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రెండోది ఏంటంటే, ఇదిగోండి నేను చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33 అసెంబ్లీ నియోజకవర్గాలు ఓటమి ప్రభుత్వానికి రావడానికి ప్రధానమైన కారణం మేము పిడికిన ఆత్మగౌరవం కోసం అని చెప్పి వీ కాంట్ బ్రీత్, మాకు ఊపిరాటం లేని రాష్ట్ర వ్యాప్తంగా నేనే నా మిత్రులతో 13 జిల్లాలు పర్యటించాం. ఇలా సభలు పెట్టాం, అరిచి దళితుల్లో చైతన్యం నింపాం. నాకు ఎక్కడి నుంచో కందుకూరు నుంచి, జమ్మలమడుగు నుంచి, విశాఖపట్నం నుంచి మా దళిత సోదరులు కూటమి పార్టీని గెలిపించడం కోసం వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా మారి ఓట్లేసి, ఎందుకంటే వీళ్ళ యొక్క ఆత్మను శాంతించడం కోసం ఇలా కష్టపడ్డాం. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు, పోరాట నాయకులకు తెలుసు. కాబట్టి ఇంత శ్రమించిన ఫలితంగానే ఒక మంచి విజయావకాశం వచ్చింది. తప్పనిసరిగా ఈ అన్ని అంశాలను కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని ఒక మంచి సుపరిపాలన అందిస్తారని చెప్పేసి, ముఖ్యంగా ఇందాక వరలక్ష్మి గారు చెప్పినట్టుగా అమరావతికి సంబంధించి ఇంకా వరలక్ష్మి గారు పాపం ఇంకా కవులే అడుగుతుంది. కవులు కాదు, అది ఒక మహానగరంగా నిర్మించాలి, కలలగన్న రాజధాని. భాగ్యనగరంలో చూసిన వాళ్ళు ఉంటే అర్థమవుతుంది రాజధాని అంటే ఏంటో. అక్కడ ఒక సందులో ఉన్న 2 బిల్డింగులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కనిపించవు. వీళ్ళు మేయటమే సరిపోయింది. దాన్ని నేను చెప్పినట్టు ఎంత దుర్మార్గం అండి. అసలు మంత్రులు అనేవాళ్ళు
22 మంది ఎంపీలను పార్లమెంటుకి పంపించి ప్రత్యేక హోదా గుంజుకొస్తానన్న మా ఎంపీలు నూలు వీడియోలు చేస్తే కనీసం ముఖ్యమంత్రి గారు తప్పని చెప్పాలా. ఆ ఎంపీ నేను నీకు చూపిస్తా, చంద్రబాబు నాయుడు గారు నేను నీకు చూపిస్తా, నువ్వు ఎవరికి చూపించమంటే వాళ్ళకి చూపిస్తానని మాట్లాడితే ఏమిటి పరిపాలన? ఒక ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకున్నావు, శిరోమణాలు చేసిన ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చావు, మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇచ్చావు. ఏదాపావు? ఇది తప్పు అని అన్నావా? నాకేం తెలియదు ఇది ఎలా జరిగిందన్నారు. నేను అనంతపురంలో ఎలాగనే మీటింగ్లో మాట్లాడుతుంటే ప్రవాసి దేవతలు పైన ఉంటారు, దీవిస్తారు, భయపడమాకని నమ్మలారా, 151 సీట్లు ఉన్నాయని చెప్పి విర్రవీగుతున్న ఈ ప్రభుత్వానికి ఆ చివర ఒకటి కొట్టేయండి అని చెప్పేసి నేను పిలుపునిచ్చాను. బహుశా ప్రవాసి దేవతలు విని ఒకటి కాదులే బాలకోటగా 5 ఎత్తుకుపోతామని చెప్పి 5 ఎత్తుకుపోయి ఉంటారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద దాడులు చేశారని, అందుకే అందరూ కలిసి వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పారని సమతా సైనిక్ దళ్ అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు స్పష్టం చేశారు. ఎస్సీల మీద ఎవరైతే దాడులు చేశారో, చంపేశారో పూర్తిగా వారిపై విచారణ జరిపించాలని నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో మైనింగ్ లిక్కర్ ను ఆదాయ వనరులుగా మలుచుకున్నారని, జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ఎమ్మెల్యే గెలవటానికి ఐపాక్ టీం ద్వారా ఒక్కొక్క నియోజకవర్గంలో 40 కోట్లు ఖర్చు పెట్టారని, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారని, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసిన అవసరం ఉందని అన్నారు. అయోధ్య రామిరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్లందరూ కలిసి ఎన్నికలు గెలిచేందుకు సొంత వాహనాల్లో 100 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో ఐపాక్ టీం ద్వారా పంపించారని అంబటి రాంబాబు, తలసిల రఘురాం, నందిగామ సురేష్ కొంతమంది నాయకులు అక్రమ మైనింగ్ చేశారని, వీటికి తగిన సాక్ష్యాధారాలు మా వద్ద ఉన్నాయని, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉందని అన్నారు. జగన్ రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పథకాలను పునరుద్ధరించాలని అన్నారు. ఎస్సీల మీద దాడులు చేసిన వారిపై పూర్తిగా విచారణ చేసి శిక్ష పడేలా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వినతి పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. వారి ఆదాయ వనరుగా మలుచుకున్నారో, అలాగే మద్యాన్ని ప్రభుత్వం ఏ విధంగా వాడుకుందో, ఈ మొత్తాన్నింటినీ, ఈ డబ్బులన్నింటినీ వారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు గెలవడానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 40 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐపాక్ టీమును పెట్టి ప్రతి నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఖర్చు చేసింది. దీని మీద సిబిఐ, ఈడీ విచారణ జరిపించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 40 కోట్లు అంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో మీరు ఒకసారి ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని వేల కోట్లు మన దగ్గర 1 కోటి రూపాయలు ఉంటేనే 1 లక్ష ఖర్చు పెట్టడానికి మనం 100 సార్లు ఆలోచిస్తామే. అలాంటి 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 40 కోట్లు ఐపాక్ టీము దగ్గరుండి ఖర్చు పెట్టి ర్యాలీ, ప్రతి చోట ర్యాలీ చేస్తే 3 లక్షలు, ఓటికి 2,000 నుంచి 5,000 రూపాయలు. అలాగే ఎవరైతే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నాయకులు ఉంటారో వాళ్ళని కొనటానికి కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ఈ మైనింగు మద్యం మీద సంపాదించిన మొత్తాన్ని మొత్తంలో 10% ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నించింది. ఈ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ఉందో ప్రజలందరూ నమ్మారో అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని, దాన్ని ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మరొక స్థాయిలో తీసుకెళ్లే విధంగా పాలన చేయాలని, ఆ విధంగా వారు చేసే పాలనలో వారు ఏదైతే మంచి చేయాలనుకుంటున్నారో రాష్ట్రానికి, వారికి ఎప్పుడూ కూడా సమతా సైనిక్ దళం అండగా ఉంటుంది. అలాగే రాష్ట్ర భవిష్యత్తే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజ్యాంగం ఏమైపోతుందో, దేశ భవిష్యత్తు ఏమైపోతుందని కంగారు పడ్డారు. కానీ ఇప్పుడు మా ఉద్దేశం ప్రకారం ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకంగా చంద్రబాబు గారు ఉన్నారు. ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ సంబంధించిన వాళ్ళకు వ్యతిరేకమైన ఏ బిల్లు పెట్టినా కానీ ఆయన ఒప్పుకోడు, ఈ ప్రజలకు అండగా ఉంటాడని ఆయన అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన ఉంటాడని చెప్పేసి ఈ విధంగా పాలన కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాంగ్రెస్ ఇండియా కూటమి ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మనసులో
విషం నింపాలని చూసిన ప్రజలు ఎన్డీఏ పక్షాన నిలిచారని బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ అన్నారు. దేశంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. ఎన్డీఏ అలయన్స్ కి ప్రజలు మద్దతు తెలిపారని అన్నారు. వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ ప్రధాని నరేంద్ర మోడీ యొక్క లక్ష్యమని చెప్పారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కటౌట్కు పాలాభిషేకం చేశారు. భారత మాతకి జై, జై మోడీ, జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని పేర్కొన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ, పార్టీ నాయకులు బాజీ, పైలా సోమినాయుడు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తదితరులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడంతో యావత్ భారతదేశం సంబరాలు జరుపుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ ఇండియా అలయన్స్ ఎన్నో కుట్రలు పన్ని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి మనసులో విషయం నింపాలని చూసినా కూడా నరేంద్ర మోడీ చేసిన సుపరిపాలనను ప్రజలు గుర్తించి మూడోసారి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసిందని, రాష్ట్ర ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని చెప్పారు. దేశాన్ని కూడా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి పాలనకి పెద్ద ఎత్తున చెంపపట్టు సమాధానం ఇచ్చిన ప్రజలు ఈ రాష్ట్రము ఇప్పుడు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటోంది. నరేంద్ర మోదీ గారు గతంలో చెప్పినట్టుగా వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ అంటే దేశం కనుక అభివృద్ధి చెందాలంటే అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారికి కావాల్సినటువంటి హక్కులని, సంక్షేమాన్ని, డెవలప్మెంట్కి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. అదే జరగబోతుంది రాబోయే 5 సంవత్సరాల్లో. ఈరోజు ఇక్కడ మనతో అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారు అద్భుతమైన విజయాన్ని సాధించారు. భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి 8 అసెంబ్లీ స్థానాలు, అలాగే 3 పార్లమెంట్ స్థానాలు బీజేపీ కార్యకర్తలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. ఒక కొత్త ఊపిరినిచ్చినట్టుగా అయింది. ఈ రాష్ట్ర ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించారు. మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కేంద్రానికి వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో కుతంత్రాలు చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రజలందరినీ భయభ్రాంతులు చేసింది. మేము అబ్కీ బార్ 400 పార్ అని భారతదేశాన్ని థర్డ్ గ్లోబల్ ఎకానమీకి చేయడం కోసం మరింత ఇంకా త్వరితగతంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని ప్రజల మద్దతు అడిగితే వారు దాన్ని కావాలని ఒక ఫేక్ ప్రోపగండా, ఫాల్స్ ప్రోపగండా, మోసపూరితమైన ప్రోపగండా చేసి ఎలాగైనా నిలవరించాలి ఎన్డీఏ అని అనుకున్నారు. కానీ ప్రజలు వారి మాయ మాటల్ని నమ్మలేదు, తిప్పికొట్టారు. ఎన్డీఏకి అలాగే మోదీ గారికి అత్యధిక మెజారిటీని ఇచ్చారు. ఇప్పుడు ఎన్డీఏ లీడర్ లాగా వారిని ఎన్నుకోవడం జరుగుతోంది. అలాగే మరికొన్ని రోజుల్లో కూడా భారత ప్రధానిలాగా 3వసారి మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గడిచిన 2 రోజుల్లో చూస్తే ప్రపంచ దేశాధినేతలందరూ కూడా నరేంద్ర మోదీ గారికి తమ అభినందన తెలుపుతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది, ఎన్డీఏనే రావాలి, మోదీ గారే మళ్ళీ ప్రధాని కావాలి అని. సో ప్రపంచం పెట్టుకున్న ఆశలు భారతదేశం వైపు కూడా అవన్నీ నెరవేరాయి. మేమందరం సంతోషంగా ఉన్నాం. ఇది ఒక బాధ్యతలాగా తీసుకుంటూ ఉన్నాము. ప్రజలు మా పైన పెట్టినటువంటి బాధ్యతని మరింత ఇంకా బాధ్యతగా నిర్వర్తిస్తాము. అలాగే ఇంత గొప్ప విజయాన్ని అందించినటువంటి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలకి, నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చిన చంద్రబాబు నాయుడు. తెలుగు పత్రికా రంగానికి ఆయన దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించారన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగన్. పిఠాపురం టీడీపీ నేత వర్మపై దాడిలో ధ్వంసమైన వర్మ కారు పోలీస్ సమక్షంలోనే తనపై దాడి జరిగిందని ఆవేదన. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.